నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి జోడెద్దుల్లా సాగుతున్నాయన్న మహేష్ గౌడ్. బనకచర్లపై కేసీఆర్ తప్పులను నిలదీస్తుంటే అభండాలు వేస్తున్నారని వ్యాఖ్య. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా మహాధర్నా. కాసేపట్లో పాల్గొననున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్. బనకచర్ల చేపడితే పోలవరానికి మళ్లీ అనుమతులు తప్పనిసరి. పొరుగు రాష్ట్రాల సమ్మతము కావాలని సిడబ్ల్యూసీకి తెలిపిన కేఆర్ఎంబీ. జమ్మూ కశ్మీర్లో ఎన్కౌంటర్, ఉగ్రవాది హతం. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందన్న అధికారులు. రష్యా చమురుపై అంతర్జాతీయంగా ఎలాంటి ఆంక్షలు లేవు. కొనుగోళ్లు యథావిధిగా కొనసాగుతాయన్న కేంద్రం. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ను భద్రతా బలగాలు కొనసాగిస్తున్నాయి. తాజాగా ఆపరేషన్ అఖాల్ పేరుతో ముష్కరుల కోసం వేట కొనసాగిస్తోంది. నిన్న రాత్రి కుల్గాం జిల్లాలోని అఖాల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ను నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు సైనికులపై కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగడంతో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. గత నెల 28న ఆపరేషన్ మహాదేవ్లో భాగంగా పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన 3 ముష్కరులను సైన్యం మట్టుబెట్టింది. పూంచ్లోని నియంత్రణ రేఖ నుంచి భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన మరో 2 ఉగ్రవాదులను సైన్యం గత నెల 31న హతమార్చింది. మొత్తంగా ఈ వారంలో 6 ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలులను భారత చమురు రంగ సంస్థలో నిలిపివేస్తున్నట్లు వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగుతాయని స్పష్టం చేశాయి. ధరలు, క్రూడ్ రకం, లాజిస్టిక్స్ సహా ఇతర ఆర్థిక అంశాలను అనుసరించి చమురు రంగ సంస్థలు ముడి చమురు కొనుగోలు చేస్తాయని తెలిపాయి. రష్యా చమురు కొనుగోళ్లపై అంతర్జాతీయంగా ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొన్నాయి. G7, ఐరోపా సమీక్షలు మాత్రం నిర్దేశిత ధరల్లోనే రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని చెప్పాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆ 2 కూటములు నిర్దేశించిన ధరల్లోనే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశాయి. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించి ముడి చమురు ధరలు స్థిరంగా ఉండేలా చూస్తోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయకుండా ఉంటే అంతర్జాతీయంగా బ్యారెల్ ముడి చమురు ధర $137 చేరేదని పేర్కొన్నాయి. రష్యా ఉత్పత్తి చేసే LNGలో 51% ఐరోపా సమక్షంగానే దిగుమతి చేసుకుంటుందని తెలిపాయి. ఇరాన్, వెనిజువేలాపై అమెరికా ఆంక్షల కారణంగా ఆ దేశాల నుంచి భారత్ చమురు కొనుగోలు చేయట్లేదని తెలిపాయి. బనకచర్ల పాపం పూర్తిగా కేసీఆర్, హరీష్ రావుదేనని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న కాంగ్రెస్ జనహిత పాదయాత్రలో భాగంగా జోగిపేటలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర్ రాజనరసింహ శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బీసీల రిజర్వేషన్తో కవితకు ఎలాంటి సంబంధం లేదని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. పాదయాత్ర పీసీసీ ఎందుకు రూపకల్పన చేసిందంటే జనరల్గా పాదయాత్రలు అధికారులు లేనప్పుడు ప్రతిష్టలు ఉన్నప్పుడు చేస్తారు, ప్రజల యొక్క వాస్తవాలు తెలుసుకోవడానికి. మేము ప్రభుత్వంలో ఉండి కూడా ఇది పాదయాత్ర చేస్తా ఉన్నాము అంటే దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. పాదయాత్ర అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక భాగం. ఎప్పటికప్పుడు ప్రజల యొక్క కష్టకాల్లో పాలు పంచుకోవాలి, ప్రజలు ఇచ్చే సూచనలు సలహాలు తీసుకోవాలి, ప్రజల చెంతకు వెళ్ళాలి, వారు చెప్పేది వినాలి, వారి నుంచి వచ్చే సూచనలు సలహాలు ప్రభుత్వానికి చేరవేయాలి, తద్వారా ప్రభుత్వం నడపాలని ధ్యేయం. మా కార్యకర్తలు చెప్తా ఉన్నారు, 2-3 నెలల క్రితం పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి చాలా మెరుగైంది. ప్రభుత్వం పట్ల సానుకూలంగా ప్రజలున్నారు. దానికి కారణం సన్నబియ్యం. ప్రజలు చాలా ఆస్వాదిస్తున్నారు సన్నబియ్యం కార్యక్రమం. దేశ చరిత్రలో ఎవరు ఊహించలే సన్నబియ్యం కూడా పేదవానికి ఇస్తామని. గత ప్రభుత్వంలో దొడ్డు బియ్యం పేరిట కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయంతో స్కామ్లు జరిగాయి. 10 సంవత్సరాలు పేదవాడి జీవితమంతా రేషన్ కార్డు చుట్టూ తిరుగుతుంది. వాడికి అనునిత్యం అవసరం ఉన్న వస్తువులను కూడా రేషన్ కార్డు చుట్టే తిరుగుతూ ఉంటాయి. అలాంటి రేషన్ కార్డు ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వకుండా 10 ఏళ్లు కాలయాపన చేశాడు. ఇలా మేము రాగానే దాని మీద ఎక్సైజ్ చేసి ఇలా 40 లక్షల రేషన్ కార్డు రిలీజ్ చేశాం. అంటే దాదాపు ఈ రాష్ట్రంలో ఇప్పుడు 1,20,20,00,000 రేషన్ కార్డులున్నాయి. దాని అర్థం 3 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతా ఉంది. రేషన్ కార్డు మీద వచ్చే వస్తువులన్నీ కూడా ఎవరు తీసుకుంటారు? ఎవరికి అవసరం? అది పేదవాడికి, అత్యంత పేదవాడికి అవసరం. సో నిరుపేద వాడై ఉండి అర్హత కలిగిన ప్రతి వానికి మనం తెల్లకి రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం.
ప్రభుత్వ పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించేలా చర్యలు చేపట్టామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ ఫస్ట్ వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 100% కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులకు, వాలంటీర్లకు దిశానిర్దేశం చేశారు. గతంలో 54% ఉన్న 10వ తరగతి వార్షిక ఫలితాలు 2023 తర్వాత డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ అందించడంతో 85% పెరిగిందని ఆయన అన్నారు. 100% ద్వారా ఎంపికైన వాలంటీర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులకు మధ్య వారధిగా ఉంటారని ఎమ్మెల్యే వెల్లడించారు. తెలంగాణలోకెల్లా మహబూబ్ నగర్ నెంబర్ 1 గా విద్యలో ఉండాలని చెప్పి మహబూబ్ నగర్ ఫస్ట్ మరియు వందే మాతరం ఫౌండేషన్ సంయుక్తంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని 43 ప్రభుత్వ పాఠశాలలు 100% 10th క్లాస్ రిజల్ట్స్ రావాలని, 8th, 9th, 10th కు సంబంధించిన విద్యార్థులకు ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మేము ఈ రోజు మొదలు పెట్టుకున్నాం. మొదటి విడతగా 26 స్కూళ్లను ఎంపిక చేసుకొని ప్రతి స్కూల్లో కూడా ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసుకొని స్టూడెంట్ కి ఏదైనా గ్యాప్ ఉందా, ఆ గ్యాప్ ఎట్లా పూడ్చాలా, లేదు ఎక్స్ట్రా అవర్స్లో ఏమైనా ట్యూషన్ వాళ్ళకి చెప్పాలా, లేకుంటే టీచర్ ఎక్స్ట్రా అవర్స్లో ఆ విద్యార్థి మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నా, ఇవన్నీ కూడా వాలంటీర్ దగ్గరుండి స్టూడెంట్ టు స్టూడెంట్ రిలేషన్ ఏర్పాటు చేసుకొని చేస్తాడు. గత 2 సంవత్సరాల్లో 54% ఉన్న శాతాన్ని మేము వచ్చిన తర్వాత 85%, తర్వాత 91% వరకు తీసుకొని పోయినాం. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా 100% 100% అనే ఒక కార్యక్రమం ద్వారా అచీవ్ చేస్తాం. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో రైల్వే అభివృద్ధి పనుల్ని త్వరగా పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర రైల్వే స్టేషన్, గద్వాల రైల్వే స్టేషన్లని శ్రీవాస్తవ సందర్శించారు. రైల్వే స్టేషన్లోని అన్ని గదులను పరిశీలించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వచ్చే జూన్ నాటికి జిల్లాలో జరుగుతున్న రైల్వే పనులన్నీ పూర్తి చేస్తామని శ్రీవాస్తవ తెలిపారు. कोच फैक्ट्री का भी हमारा जो जून का टारगेट है, तो उसमें कोच फैक्ट्री एक बार बन जाएगा. उसके बाद जो है यहाँ पर जो हमारे जो कोच होते हैं, जो कोच की लाइफ होती है, तो जो उसकी आधी लाइफ ख़त्म हो जाती है, तब हम उसको ला करके पूरा कोच को नया बना के जो भी उसमें खराबी है उसको दूर करके उसको पूरा ओवरऑल करके फर्निशिंग करके तैयार करते हैं. तो उसका हमारा जो टारगेट है कि वो अभी जून तक वो भी कंप्लीट हो जाएगा. और उसमें 50 कोच हर महीने का 600 कोच करने का हमारा प्लान है कि वहाँ पर रिफर्बिश हो. తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దర్శించుకున్నారు. శుక్రవారం రాత్రి తిరుమలకు చేరుకున్న గడ్కరీ గాయత్రి నిలయంలో బస చేశారు. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలోకి వెళ్లిన గడ్కరీ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం పలకగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి నితిన్ గడ్కరీకి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రైతులు, కార్మికుల జీవితాలు సుఖ సంతోషాలతో నిండాలని స్వామివారిని ప్రార్థించినట్లు గడ్కరీ తెలిపారు. प्रार्थना की विश्व का कल्याण हो और हमारे भारत की जनता का भी आने वाले समय में कल्याण हो, और विशेष रूप से जो गरीब है, गांव गरीब मजदूर किसान, उनके जीवन में खुशहाली प्राप्त हो, यही भगवान के चरणों में प्रार्थना की और यही आशीर्वाद. బనకచెర్ల లింక్ ప్రాజెక్టు చేపడితే పోలవరం ప్రాజెక్టుకు మళ్లీ సాంకేతిక సలహా మండలి అనుమతులు తీసుకోవాల్సిందేనని కృష్ణానది యాజమాన్య బోర్డు తెలిపింది. ప్రాజెక్టు స్వరూపం మారుతున్నందున పొరుగు రాష్ట్రాల అనుమతులు కూడా అవసరమని పేర్కొంది. ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ సమర్పించిన ప్రీ ఫిజిబిలిటీ నివేదికపై కేంద్ర జలసంఘం సూచనల మేరకు కేఆర్ఎంబీ తన అభిప్రాయాన్ని తెలిపింది. బనకచెర్ల లింక్ చేపడితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న అనుమతులకు ఇప్పుడు ప్రతిపాదించిన పనులకు ఏమాత్రం సంబంధం ఉండదని బోర్డు స్పష్టం చేసింది. లింకు వల్ల వచ్చే డిజైన్లు పోలవరం ప్రాజెక్టుకు తీసుకున్న అనుమతులకు విరుద్ధంగా ఉంటాయని, కాలువల సామర్థ్యం కూడా పెరుగుతుందని తెలిపింది. అటు గోదావరి జలాలను మళ్లిస్తే ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం కృష్ణా బేసిన్లోని రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుందని కూడా పేర్కొంది. పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలను మళ్లించగా అందులో 45 టీఎంసీలను ఉమ్మడి ఏపీకి, 21 టీఎంసీలను కర్ణాటకకు, 14 టీఎంసీలు మహారాష్ట్రకు కేటాయించినట్లు తెలిపింది. ఉమ్మడి ఏపీకి సంబంధించిన 45 టీఎంసీల అంశంపై ప్రస్తుతం ఏపీ, తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతోందని వివరించింది.
అదే పోలవరం నుంచి కృష్ణా మీదుగా పెన్నా బేసిన్కు 200 టీఎంసీలను మళ్లించేందుకు బనకచెర్ల లింకు చేపడుతోందని, అప్పుడు మిగతా రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుందని వివరించింది. ప్రీ ఫీజిబిలిటీ నివేదికలో ఆంధ్రప్రదేశ్ అటువంటి అంశాలను ప్రస్తావించలేదని కృష్ణా బోర్డు తెలిపింది. బనకచెర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్లాలంటే ఈ అంశాలన్నింటిపైన దృష్టి సారించాల్సి ఉంటుందని కృష్ణా నది యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది. ఎగువ నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. 26 గేట్ల ద్వారా దిగువకు కృష్ణమ్మ పరుగులు తీస్తుంది. 24 గేట్లు 5 అడుగులు, 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి స్లిప్ వే ద్వారా 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 2,47,161 క్యూసెక్కులు కాగా, అవుట్ఫ్లో 2,57,178 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా 585.1 అడుగులకు చేరింది. నీటి సామర్థ్యం 312.04 టీఎంసీలకు గాను 297.11 టీఎంసీలుగా ఉంది. దొంగలంటే మాసిన గడ్డం, మూతక చొక్కా, జేబులో బీడి, మెడకో రుమాలు ఇలా ఉంటారని అందరూ ఊహించుకుంటారు. ఇవాళ రేపు అలా అనుకుంటే నిండా మునిగినట్లే. దొంగలు దొరల్లా తిరుగుతుంటారు. దర్జాగా కార్లలో వచ్చి కొల్లగొడుతుంటారు. అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ చెక్పోస్టు వద్ద ఇలాంటి దొంగ సీసీ కెమెరాకు చిక్కాడు. దర్జాగా కారులో వచ్చాడు, ఓ దుకాణం వద్ద ఆపాడు, అటు ఇటు దొంగ చూపులు చూశాడు. కారులో నుంచి ఒక ఇనుప రాడ్డు తీసి దుకాణం షట్టర్ను తొలగించాడు. ఇలా కొడికొండ చెక్పోస్టు వద్ద 2 దుకాణాల్లో చోరీ జరిగింది. ఒక దుకాణంలో ₹1,00,000 చోరీకి గురవగా, ఇంకో దుకాణంలో సిగరెట్లు, వాటర్ బాటిళ్లు మాయమయ్యాయి. విద్యాబోధన సరిగ్గా ఉన్నా వసతుల లేమితో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గురుకుల పాఠశాలల్లో తమ పిల్లల్ని చదివించడానికి చాలామంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నా మౌలిక వసతుల కొరత వేధిస్తోంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణాపూర్ కాలనీలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలను అద్దె భవనంలో నిర్వహిస్తూ ఉండటం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణాపూర్లోని మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాల అద్దె భవనంలో కొనసాగుతోంది. 2017లో సుమారు 530 విద్యార్థులతో దీనిని ప్రారంభించారు. 9, 10 ఇంటర్మీడియట్ విద్యార్థులు మాత్రమే భవనాల్లో విద్యను అభ్యసిస్తుండగా 5 నుంచి 8వ తరగతుల వారు రేకుల షెడ్డుల్లోనే చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ పాఠశాలకు ప్రహారీ లేకపోవడం అతిపెద్ద సమస్య. కొన్ని మరుగుదొడ్లకు తలుపులు, నల్లాల పైపులు విరిగిపోయాయి. వేసవిలో ఉక్కపోతలో చదవలేక అల్లాడిపోతున్నారు. వంటగది, విద్యార్థుల డైనింగ్ హాల్స్ పైకప్పు రేకులకు రంధ్రాలు ఉండటం, సీలింగ్ ఊడిపోవడంతో చిన్నపాటి వర్షం కురిసినా నీరు లోపలికొస్తోంది. వంట సామాగ్రి తడిసిపోతోంది. డ్రైనేజీ వ్యవస్థ కూడా సవ్యంగా లేక నీరు నిలిచిపోతోంది. అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న చాలా గురుకులాల్లో క్రీడా మైదానాలు ఉండటం లేదు. ఇన్ని సమస్యలున్నా ప్రభుత్వం మాత్రం భవనానికి రేకుల షెడ్డుకు సమానంగా అద్దె చెల్లిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాకుండా సొంత భవనం నిర్మించి పిల్లలకు మంచి వసతి కల్పిస్తే అన్ని రకాల బాగుంటుంది.
వర్షాకాలం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వాటర్ ఏంటంటే ఇక్కడ డ్రైనేజీ ఇక్కడ పక్కపొంటి లేకపోవడం వల్ల అంతా పారడం గోతులాగా ఉండడం ఇబ్బంది అవుతుంది. ఆడుకోనికి కూడా పిల్లలకు పైకే ఊరవడం జరుగుతుంది. రేకుల షెడ్ అనేది కొంచెం ఎప్పుడైనా ఊరవడం జరుగుతుంది. బుక్స్ తడుస్తున్నాయి అంటున్నారు, వాటర్ వస్తున్నాయి. అదే భవనాలు అలా ఇరుకుట్లో ఉండడం వల్ల ఎలుకలు తిరగడం కరవడం జరుగుతుంది. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఏం బాగాలేవని ఎడ్యుకేషన్ మాత్రం బాగుంది, చాలా బాగుంది. షట్టర్స్ కూడా ఉడకపోస్తున్నాయి, వర్షం పడితే సౌండ్ వస్తుంది. ఇక్కడ వాటర్ ఇక్కడ మొత్తం క్లాస్లోకి వస్తున్నాయి, ఇలా వస్తున్నాయి. క్లాస్ రూమ్లోకి వస్తే బ్యాగ్స్ అనేటివి తడుస్తున్నాయి, ఇబ్బంది అవుతున్నాయి. ఇంకా మళ్ళీ రేకుల షెడ్ మీద నీళ్ళు వాడుతున్నాయి కిందికి, లిటిల్ డ్రాప్స్ లెక్క కిందికి పడడం వల్ల బుక్స్ అనేటివి బెంచెస్ అనేటివి ఇబ్బంది అవుతున్నాయి. ఇట్లా క్లాస్ రూమ్స్ మళ్ళీ ఇట్లా గోడలకి ఎర్త్ వస్తుంది, షాక్ వస్తుంది వర్షం పడ్డప్పుడు. అలా స్టడీ అంతా మంచిగానే ఉంది, కానీ ఇక్కడ మేము చదువుకుందామంటే ఈ రేకుల దగ్గరకు కానీ ఈ వర్షానికి కానీ భరించలేకపోతున్నాం. బాగా కష్టం అవుతుంది. ఈ స్వెట్ కానీ దీనివల్ల బాగా డిసీజెస్ వస్తున్నాయి. అట్లాగే వాన వచ్చినా లోపలికి వస్తున్నాయి వాటర్. రేకులు వల్ల మాకు చదువుకోవడానికి కొంచెం ప్రాబ్లం ఉంది. అండ్ వర్షం పడితే అది రేగుల పైన నుంచి డ్రాప్స్ మా క్లాస్లో పడుతున్నాయి. అందుకే మాకు సొంత భవనం కావాలి. డోర్స్ కొన్ని బాగాలేవు, ట్యాప్స్ కూడా కొన్ని విరిగిపోయినాయి, బాగు చేయాలని కోరుతున్నాను. నీళ్ళు వస్తలేవు, రోజు పొద్దున కరెంట్ పోతాయి. ట్యాప్స్ లేవు, వర్షాకాలంలో వాటర్ క్లాస్ రూమ్కి వస్తున్నాయి. బాత్రూంలో ట్యాప్స్ ఇరిగినాయి. రేకుల షెడ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్న ప్రిన్సిపల్ వెంకటరమణారెడ్డి ఆదేశాల కోసం ఎదురు చూస్తామని తెలిపారు. పూర్తి స్థాయిలో భవనాలు నిర్మించే వరకు విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ కాటేజీ పనులను అటవీ శాఖ సిబ్బందితో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ పరిశీలించారు. అర్బన్ ఫారెస్ట్ పార్క్ యాత్రికుల సౌకర్యం కోసం సుమారు 42 కాటేజీలు నిర్మాణం చేపట్టామని చెప్పారు. ప్రస్తుతం నిర్మాణాలు పూర్తయిన 22 కాటేజీలను ఈ నెలాఖరు వరకు యాత్రికులకు అందుబాటులోకి తీసుకువస్తామని కలెక్టర్ తెలిపారు. యాత్రికులకు మంచి సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో కాటేజీల నిర్మాణాలు చేపట్టామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి, అక్కా తమ్ముళ్ల ఆప్యాయతకు ప్రతీక రాఖీ పౌర్ణమి. ఇలాంటి ప్రేమానురాగాల పండుగ ఎంతో మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఈ నెల 9న రాఖీ పౌర్ణమి కావడంతో రాఖీలకు మార్కెట్లో బాగా డిమాండ్ పెరిగింది. పెద్దపల్లి జిల్లాలో పలువురు మహిళలు బృందాలుగా ఏర్పడి రాఖీల తయారీతో ఆర్థిక పరిపుష్టిని సాధిస్తున్నారు. ఇంటి వద్దనే ఉంటూ ఆకర్షణీయమైన రాఖీలు తయారు చేస్తూ కుటుంబ పోషణలో భాగస్వాములవుతున్నారు. రాఖీల తయారీతో రోజుకు 200 నుంచి 2000 వరకు డబ్బులు సంపాదిస్తున్నామని మహిళలు చెప్తున్నారు. ఇంటి పక్కన ఉండేవాళ్ళు రాఖీ తయారీ విధానం అని చెప్పారు. అట్లాగే నేను ఖాళీగా ఉంటున్నా, ఇంటర్ చదువుకున్నా, ఖాళీగా ఉంటున్నా అని వాళ్ళని అడిగితే ఇట్లా మా ఇంటికి ఇస్తారు, ఇచ్చిన తర్వాత వేసుకోవచ్చు అని చెప్పారు. వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళని ఇక్కడికి వచ్చి అడిగిన, అకేషన్ అని అడిగితే చేసుకోవచ్చు అని చెప్పారు. అయితే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇంటికాడ చేసుకుంటున్నా. అటు పిల్లలను ఇటు వర్క్ 2 చేస్తున్నా. కిరాయికి వండుకుంటూ నేనేం పనికి వెళ్ళలేక పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకురావడం అది ఇది అని ఇబ్బంది అవుతుందని రాఖీ తయారు చేస్తాను. నాకు